ఏంటి ఈ రోజు ఎవరిని ఇందులో ఉత్తి రావట్లా ఇలాగే చాలా కష్టం. నీ బొందరా నీ బొంద. అసలే మనం ఇంత ప్రభాస్ లాగా ఉన్నాం. ఐ కాంట్ టేక్ దిస్. ఇలాగైతే చాలా కష్టం. ఏమైనా లలిత, ఏంట్రా ఏం కడుపుతున్నావేంటి? నాకు దూలు ఎక్కువ. నేను కడుపుతా ఉండేట ఏంలే, కడుపు అంత పెద్దగా ఉంటే నేను పుట్టక ముందు పుట్టావు. ఇదొక హఠాత్ పరిణామం, ఎవరు ఊహించినటువంటిది. పుట్టి పెరిగి పెళ్లి చేసుకుని తల్లిని అయ్యాను. నువ్వు ఇంకా అలాగే ఉన్నావు, బుర్రలో తిన్నపోతున్నావు. ఇంక నీకు ఈ జన్మకు పెళ్లి అవదు. అవును, అనేది సంబంధం వచ్చింది, అది కూడా పారిపోయిందా? ఏం చేస్తావు లలిత? అన్ని చూసిన దానికి ఒక్కొక్క దానికి మూతి బాగుండదు, మొహం బాగుంది. అంత ప్రభాస్ లాగా ఉంటే అందరూ నా ఎంట పడతాం, ఇది కామన్ కాదు కదా. సేమ్ పండు కోతి లెక్కన ఉన్నావురా. అవునా, నోడితే ఎవరినెవరు వచ్చి నేను యాపిల్ని అందరికి తినాలంటే ఎలాగా? నో ఛాన్స్. ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా. దీన్ని టచ్ చేసే వాళ్ళు కొంతమంది ఉంటారు, అందులో ఇక్కడ గుచ్చుకోవాలి. చూసా అసలే ఎంత కష్టంగా జిమ్ చేశాను. జీవితంలో ఇది ఎవరికి రాదు, జస్ట్ కొంచెమే. మొన్న బాడీ బిల్డ్ కాంపిటీషన్ లో రమ్మన్నారు, పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. కానీ పెళ్లి చేసుకోవాలి ఇవన్నీ. నీకు ఈ జన్మకు పెళ్లి అవదు. నీకు ఈ జన్మకు పెళ్లి అవదు. ఇది కూడా ఊసింది నా పొత్తికి. ఇంకా జీవితంలో పెళ్ళి అవదా నాకు? మండుతున్నట్టుంది. పెళ్లి చేసుకోవాలి ఎలాగైనా సరే. ఈ 2026కి బాంచ్ మీరు అలా చూస్తానండి. ఆయన మొహం చూడండి ఎలా ఉందో, పండు కొత్తకి గుండుకేసినట్టు. అసలు ఈ బాడీ నిండా ఉన్నదండి పచ్చి అబద్ధం, పెద్ద పెద్దకం, పరమదరద్రం, మోసం, నీచం, నికృష్టం. అసలు ఇలాంటి వాడి గురించి మాట్లాడటం అనవసరం. రేపు ఎదరాలైనా పెళ్లికి ఎవరైనా మీ ఇంట్లో సంబంధం ఏమైనా ఉంటే ఈ జానిడి పొట్టకి ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న. పెళ్లి చేయండి ప్లీజ్, రిక్వెస్ట్. హాయ్, నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే స్మాల్ బాస్ అని స్పేస్ ఇచ్చి పద్మశ్రీ PADMASRI అని టైప్ చేసి 5555 SMS చేయండి. ప్లీజ్ ఓట్ ఫర్ మీ.